మొగుడు మోస్తే నన్ను మొయ్యాల. నా చెప్పులు మేడమేటి ఆశయంగా. ఓ అంతే కదా. ఇప్పుడు చూడు, నీ మొగుడు ఆడి పెళ్ళాన్ని మోస్తాడు. అమ్మా ఎక్కడున్నావమ్మా? అమ్మా 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 ఇలా కడుపు నిండా స్వీట్స్ తినే అన్నాళ్ళైందో. అమ్మగారు, మీరు మరీ ఎక్కువ సీట్లు తినేస్తున్నారండి. పైగా సినబాబుకు తెలియకుండా బయటకు వచ్చామండి. ఆయనకు గాని సీట్లు తిన్న విషయం తెలిసిందంటే నన్ను చంపేస్తారండి. మిగిలిన సీట్లన్నీ ఒగ్గేయండి. నోరు మూసుకోవే. వాడి నుంచి తప్పించుకుని ఇలా బయటకు వచ్చిందే స్వీట్లు తినడానికి. అయినా స్వీట్లు తినకుండా ఇంకో 20 ఏళ్ళు బతికి మాత్రం నేనెవరిని ఉద్ధరించాలి? తినాలనుకున్నవన్నీ తింటాను, కాలం దగ్గరికి వచ్చినప్పుడు పోతాను. నన్ను మాత్రం ఆపద్దు. అమ్మా, హలో, అమ్మ కనిపించట్లేదు, వెతకండి. అమ్మా 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 బావా, ఆ ఏర్నారాయణ మనం పంపిన ఫోటోలు చూసాడంటావా? చూసాడో లేదో ఇప్పుడే చెప్తాను రా. ఈ 2 ఏళ్ళలో ఒక ఏళ్ళు పట్టుకో. అట్టగే బావా. లాగు, ఏహే గట్టిగా లాగు. అబ్బా, అమ్మయ్యా, నొప్పి తగ్గిపోయిందిరా. అంటే నన్ను ఏలెట్టుకోమంది, ఏ లాగించుకోవడానికా? అవునరా బామ్మర్దే. అందుకు కదూ నిన్ను సిట్టమ్మ చెప్పుతో కొట్టిందే. పీకేనా నీ అబ్బా. ముందా వీరనారాయణ ఫోన్ చేద్దాం, ఆగు. అమ్మా అమ్మా అమ్మా, ఎరా దొరికారా? దొరకలేదు సార్. లక్ష్మి, నేను అమ్మను వెతకడానికి వెళ్తున్నాను. అమ్మొస్తే నాకు ఫోన్ చేయి, సరేనా? అలాగే బాబు గారు. వీడొకడు ఏంట్రా ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు? వాళ్ళ అమ్మ చెప్పినట్టు మళ్ళీ బాత్రూమ్కి ఏమైనా వెళ్ళాడేమో బావా. ఎంత బాత్రూంలోకి వెళ్తే మాత్రం మరి అది ఉండక్కర్లా. మళ్ళీ చేస్తానుండు, వదులుతావా? రేపులి, నేను కొంచెం టెన్షన్ లో ఉన్నాను, తర్వాత చేస్తాను. అది కాదు సారు. సార్ 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 ఏటన్నాడు బావా? టెన్షన్ లో ఉన్నాడంట. మనం బాత్రూమ్ లో ఉన్నాడు అనుకున్నాం కదా, టెన్షన్ లో ఉన్నాడా? అయినా ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు బావా? నువ్వు మోతావా? ఆయన ఫోటో చూస్తేనే మనకు డబ్బులు వస్తాయి. మళ్ళీ చేస్తానుండు. సార్ ఫోన్ సార్. ఇంకొక ఫోన్ ఉందిగా, వచ్చాక దాని సంగతి చూద్దాం. లేదంటే ఆ పుల్రాజ్ గారి టార్చర్ భరించలేవు. పదండి. మళ్ళీ చేయవా? మళ్ళీ చేస్తానుండ్రా. ఏమైంది బావా? ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. అయితే ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆన్ చేసుకోమని చెప్పావా? ఒరే, ఆయన ఫోన్ స్విచ్ ఆగిపోతే నేను ఫోన్ చేసి స్విచ్ ఆన్ చేసుకోమని చెప్పాలా? నీ కంటికి ఎదవలా కనపడుతున్నాను రా. ఓంగు, ఈ ఎదవలా కనపడుతున్నా. ఎదవలా ఈ పక్కన కర్ర ఉండలేదు. ఆగరా, ఆగో.
నువ్వు నా చెప్పులు అట్టుకోవడం చూసి మీ అమ్మాయి ఎంత బాధపడిందో ఏటో. బాధపడాలనే కదా నీ చెప్పులు పట్టుకుంది. నాకు తెలిసి తొందరలోనే దారికి వచ్చేస్తుందిలే. అవును బావా, మా అన్నయ్య తిరిగి ఇంటికి రావాలి. ఆడు పనులు ఆడు చేసుకుంటూ బాధ్యతగా ఉండాలి. మా అమ్మ నాన్నల్ని సంతోషంగా చూసుకోవాలి. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అమ్మగారు. నేను మిమ్మల్ని ఏమీ అనలేదు అమ్మగారు. వీడే వచ్చి నా భుజం మీద చెయ్యేశారండి. దాంతో కొట్టాను. అందుకే నా మీద లేనిపోయిన నిందలు వేస్తున్నారు. అయ్య బాబోయ్ చూసారండి, మిమ్మల్ని తిట్టింది అని చెప్పగానే భుజం మీద చేశానని చెప్తుందండి. తప్పుడేదవా నీ సంగతి నాకు తెలియపోతే కదా. ఒకప్పుడు నా సెల్ మీద కన్నేసినోడివి, ఇప్పుడు నా సెల్ లాంటిది దీని మీద కన్నేయలేదని నమ్మకం ఏంటి? ఇదిగో అత్త, ఈ ఎదో గురించి నాకు బాగా తెలుసు. మన లాట్ చెప్పిందే నిజమై ఉంటది. ముందు దీన్ని బయటికి పంపించండి. ఎవరిని బయటికి పంపాలో నాకు బాగా తెలుసు. వాడు నా మనిషి. పొరపాటున ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పాలి. కాదని కొట్టడానికి నువ్వెవరివే? పో బయటికి. అదేంటత్త, తప్పు చేసిన ఆడైతే లాతను కొడతారేంటి? ఇది నీకు అనవసరమైన విషయం. వెళ్ళి నీ పన్ను చూసుకో. అలాగే చూసుకుంటాం. మీరు మాత్రం ఆ పుల్రాజు గారితో మాట్లాడటం కూసంత తగ్గించుకోండి. లేకపోతే మిమ్మల్ని కూడా ఏదో చోట ఇరికిచ్చేస్తాడు. తర్వాత కక్కోలేక మెంగలేక గిలగిల కొట్టుకుంటారు. అమ్మా, ఆయన మాటలేం పట్టించుకోకు. ఇంతకీ వీళ్ళని ఎందుకు పిలిపించావు? చెప్తాను. ఒరే పులి, అమ్మా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. రేపు తెల్లారేసరికి ఆ చిట్టెమ్మింట్లో గేదెలు మాయమైపోవాలి. మాయమైపోవాలా? నాకే మాయమంత్రాలు రావమ్మా. నేను మాయం చేయగలనంటారా? పిచ్చి కూతలు కూసావంటే నాలుక కోసేస్తా. అర్థమైందమ్మా. ఆ చిట్టెమ్మ దగ్గర నుంచి గేదెలు కొట్టేయాలి, అంతేగా? అవును. కాకపోతే ఈ పని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఆ గేదెలు కొట్టేసింది నువ్వే అయినా కొట్టించేసింది నేను అన్న విషయం ఆ చిట్టెమ్మకి తెలిసిందో ఇంక చచ్చినా కాని నా కొడుకుని నా ఇంటికి రానివ్వదు. మీరేం భయపడకండమ్మా. ఆ చిట్టి చేతులు తన్నులు తిని తిని ఒళ్ళు రాడు తేలిపోయిందమ్మా. నీ బొందరా, అది రాడ్డు తేలడం కాదు, రాటు తేలడం అంటారు. అదేలేమ్మా, రేపు పొద్దురుకల్లా ఆ ఇంట్లో ఒక గేదె కూడా ఉండదమ్మా. ఉండనివ్వను, నాది గ్యారంటీ. వెరీ గుడ్. ఒరే అవతారం అక్క, వీడి మొహం మీద కొంచెం అడ్వాన్స్ పడే. అలాగే అక్క. హాస్పిటల్ బిల్లుకి డబ్బులు ఇచ్చారండి, బానే ఉంది. మరి చేసిన పనికి డబ్బులు ఎప్పుడు ఇస్తారండి? హాస్పిటల్ బిల్ ఏంట్రా? మరి లేకపోతే ఏంటమ్మా, ఆ చిట్టమ్మ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి దాంతో కుమ్మించుకోవడం, మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. మీరిచ్చే డబ్బులన్నీ హాస్పిటల్ బిల్లుకే సరిపోయినాయమ్మా. సర్లే. ఒరే అవతారం అక్క,
ఇంకొక 10,000 పడే. అలాగే అక్క. ఈ రోజు రాత్రికే చిట్టెమ్మకి ఎదురుకి ముహూర్తం పెట్టేస్తానమ్మా. మీరు కూడా వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తే మీ చేతుల మీదే ఆ కార్యక్రమం జరిపిస్తానమ్మా. అలాగే కుదిరితే వస్తాను. మేము ఉంటామమ్మా. పదరా గెళ్ళి ఆ గేదెల్ని లాక్కెళ్ళిపో. అలాగేనమ్మా. ఆ గేదెకి నాకు జరిగే పోరాటంలో నేనే విజయం సాధించాలని నన్ను ఆశీర్వదించమ్మా. గేదెల దొంగతనం ప్రాప్తిరస్తు. పో. పదరా కొట్టి పద. ఎవరు తోసింది? చంపెట్టను. కాలేజ్ నాయుడు పిల్ల నీ మీద పూలు తెల్ల తెల్లరెవర భీమ అమ్మ పవర్ఫుల్ మీ అమ్మ ఎవరు? తొందరగా తీవవా. ఎవడ్రాదే? అమ్మడి అమ్మో. అయ్యి బాబోయ్, ఈ భాస్కర్ గడుస్తున్నాడేంట్రా? పైగా ఫుల్గా తాగున్నాడు. నీలు నీ మొగుడొచ్చాడేంటే? అది నాకు అర్థం కావడం లేదమ్మా. అసలు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అమ్మా చూడండి అమ్మా, చూసాడంటే మా ప్రాణాలు పోతే పోనమ్మా. రారా, అది కప్పుని దాక్కున్నావు. రారా కప్పరా, తొందర కప్పు. కూర్చేత్రారా. అమ్మో. తెల్లరెవరు అమ్మ పవర్ఫుల్ మీ అమ్మ ఎవరు? అదే మనకెట్లేనా? నేను ఇంకా పంటలు ఉన్నాయనుకుంటున్నాను. డబ్బు కష్టపడి అత్తారింటికి వెళ్ళాను కానీ నా మనసంతా మీ దగ్గర ఆగిపోయింది. ఈ చేతులతో కట్టేసి ఈ చేతులతో పాలు పితికి ఎన్నాళ్ళైతో వస్తాను. ఒక నిమిషం. ఇలా క్వార్టర్ పడలే జాతే అమ్మో అమ్మో. తినండి, బాగా తినండి. తినడమ్మా. ఒరే గడ్డేసి తినమంటాడేంట్రా? బుద్ధి లేని అడగాడిదా. ఇప్పుడు ఈ గడ్డి నేను ఎలా తినాలరా? నాకు అదే అర్థం కావట్లేదు బావా. నేను ఎంతో ప్రేమగా తెచ్చిన గడ్డి తినమంటే తినరా? తినడే. ఏయ్, నీ తాగుబోతు మొగుడు వాళ్ళని చావుగొట్టేలా ఉన్నాడే. అవునమ్మా. కర్మ. వెళ్ళి ఆపుదామా? యువతే, ఇప్పుడు మనం వెళ్ళామంటే మొత్తం అంతా లేస్తారు. పొరపాటును కూడా నువ్వు వెళ్ళొద్దే. సరే. ఏటే నా మాట అంటే లెక్కలేదా నీకు? ఇంతకు ముందు ఎలాగానే అలా తినేసేదానివి. ఇప్పుడేంటి పెట్టి చేస్తున్నావు? తింటావా తినవా? ఒరే కోటిగా, ఆడి కోపం చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. నాకు భయం వేస్తుంది బావా.
టెండర్ గడు చెప్తా మీ సంగతి. అదే అక్కడ ఇప్పుడు వీడేంట్రా కర్ర తీశాడు. సాగు కొట్టేస్తాడు బావా. కళ్ళు మూసుకొని గట్టి తినేస్తాం. ఎలా తింటావురా? ఆ గడ్డి తినే కదా ఆడితో తన్నులు తింటే నాశనం చేస్తుందని పోలీసులకి కేసు పెట్టడం ఖాయం. వస్తే నెలంబ్రే నా చెల్లెలు అసలే మొండితే అన్నంత పని చేసిందనుకో పోయి జైల్లో చెప్పకూడదు తింటావు. ఆ తర్వాత నీ ఇష్టం. చేస్తా చేసుకోమను. నాకేమైనా భయమా? మా అమ్మ ఎవరో తెలుసా? కాకినాడ కార్పొరేటర్. నా భయమూ అదేనే. కార్పొరేటర్ కాంతమ్మే దగ్గరుండి మరి తన కూతురితో చిట్టమ్మ స్వీట్ షాప్ నాశనం చేయించిందని జనాలకి తెలిసిందంటే ఎమ్మెల్యే గారొచ్చి నాకు గడ్డి పెడతారు. విసిరినంత వరకు చాలు, నువ్వు బయటికి రా. చిచ్చి మీరు మారు. నన్ను ఏడిపించిన ఎవరు బాగుపడలే. ఇంతకంటే అనుభవించే రోజు తొందరలోనే ఉంది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇంకెందుకు ఇక్కడ వెళ్దాం పదా. కోడలా, ఎలా ఉంది ఈ కాకినాడ కాంతమ్మ కొట్టిన దెబ్బ? అచ్చం నీ మొహంలా ఉంది. ఓ, అంత బాగుందన్నమాట. పర్వ దరిద్రంగా ఉంది. కోపం వస్తుంది కదూ? నా పీక నొక్కి ఇక్కడే చంపేయాలన్నంత ఆవేశం వస్తుంది కదూ? నా కొడుకుతో అడ్డమైన పనులు చేయించినప్పుడు నాకు ఇంతే కోపం వచ్చింది. అందుకే నీ ఇంట్లో ఉన్న గేదెల్ని కొట్టేయించా, నీ స్వీట్ షాప్ కి తాళం వేయించా. ఇప్పుడు నా కొడుకుతో పాలెలా అమ్మిస్తావో, స్వీట్స్ ఎలా చేయిస్తావో నేను చూస్తాను. అలో కాంతమ్మత్త, శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని ముందే ఉందరా. ఎంత తాగారేంట్రా? సారు జస్ట్ క్వార్టరే సారు. క్వార్టర్ తాగితేనే ఇంతెక్కిందా? కాదు సారు, పుల్లులో క్వార్టర్ మిగిలిందని చెప్తున్నారు సారు. ఏడ్చావులే. సరే గాని కోకిలమ్మ కుటుంబరావుల ఫోటో పెట్టావు కదా, కొంచెం హడావిడి వల్ల అది నేను చూసుకోలేకపోయాను. ఆ ఫోటో ఇప్పుడు మీ దగ్గరుందా? అయ్య బాబోయ్, సమయానికి భలే గుర్తు చేశారు సార్ మీరు. ఒరే కోటిగా, నా నడువులో ఫోన్ ఉంది, అందులో కోకిలమ్మ ఫోటో ఉంటుంది, చూపిస్తారా సార్? చూసారా సార్ కోకిలమ్మ ఫోటోని? అయ్యి బాబాయ్, మళ్ళీ ఎందుకు కొట్టారండి?
అదేం ఫోటోనో ఒకసారి చూడరా. ఏ ఫోటో చూపించావురా? బావా కోకిలమ్మ ఫోటో చూపిస్తామంటే కోయిల ఫోటో చూపిస్తావురా? దొంగనబ్బా మరిదిగా. వీరనారాయణ గారు తప్పుగా అనుకోకండి సార్, ఆడ తాగిన మాత్రం తడబడ్డాడండి. ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు. చూపించరా. ఒక్క నిమిషం ఆగండి. ఫోన్ ఇటే. దొరికింది 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 దొరికింది. చూడండి సార్, కోకిలమ్మ కుటుంబరావు చిట్టి ఫోటో చూడండి. నేను చెప్తే నమ్మారా సార్? ఆ చిట్టి వాళ్ళ కూతురనే. ఇప్పటికైనా నమ్మండి సార్ మీరు. ఫోన్ బ్యాక్ సైడ్ చూపిస్తే నాకెలా కనిపిస్తుందిరా? ఫ్రంట్ సైడ్ చూపించరా. సారీ సార్, ఇప్పుడు చూడండి సార్. సార్ సారీ సార్, కింద పడింది ఏమనుకోకండి సార్. ఇప్పుడే చూపిస్తాను సార్. అయ్యో ఇదేంద్ర ఇది మళ్ళీ పోయింది. నేను అయినా తీస్తానుగా. వచ్చింది వచ్చింది సార్. కోకిలమ్మ ఫోటో చూపిస్తున్నాను, కాకపోతే మేము ఈ లోపల నిద్రపోతా ఉంటాం సార్. మీరు చూసేయండి సార్, ఓకేనా? హలో బాబు గారు, అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు బాబు గారు. వాట్? అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందా? అవును బాబు గారు, డాక్టర్ గారికి ఫోన్ చేశాను. ఆమె వచ్చి చూసి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందన్నారండి. అలాగా, సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సార్ చూసారా ఫోటో? ఆ చిట్టమ్మ కోకిలమ్మ కుటుంబరావుల ఫోటో సార్. ఒరే కోటి, ఫోటో చూపితే ఏం మాట్లాడరేంట్రా? చూసి నోట్లో మాట పడిపోయినట్టు బావా. అంతేనంటవారా? ఈ వీరనారాయణరా ఏంటి బావా? ఒరే కోటిగా, ఆ లాయర్ గాడిలాగే ఈ వీరనారాయణ కూడా మంత్రగాడేంట్రా? కారుతో సామాయమైపోయాడు. అవును బాబు, మనం జాగ్రత్తగా ఉండాలి. అవును రోయ్ కోటి, ఈ మంత్రగాడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి రోయ్. వెళ్దాం పద రోయ్. రా.
బాబాయ్ ఎలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే అచ్చం మా వదిని చూసినట్టే ఉందమ్మా. జమీందార్ గారు బిడ్డ, జమీందార్ గారు బిడ్డ. అమ్మా వైష్ణవమ్మా, ఎన్నాళ్ళు కనిపించావమ్మా? ఇది చూస్తుంటే అచ్చం మా జమీందార్ గారి భార్య గాయత్రంలాగా ఉన్నావమ్మా. ఏమన్నావు బాబాయ్? నిన్నిలా చూస్తుంటే అచ్చం మా వదినను చూస్తున్నట్టే ఉందమ్మా. అమ్మ గనక నిన్నిలా చూసిందంటే నువ్వు మా అన్న కూతురు అని చెప్పినా కళ్ళు మూసుకొని నమ్మేస్తుంది. నిజమా సార్? మీ వదిన అచ్చం మా చిట్టమ్మలాగే ఉంటుందా? అవును రవిచంద్ర, ఈ చీరలో చిట్టమ్మ మా సొంతూరైన విజయనగరం వచ్చిందంటే మా ఊరి జనాలంతా మా వదినే వచ్చిందనుకుంటారా? రామ్మా వెళ్దాం. వెళ్ళమ్మా. ఒక్కసారైనా నీ నోటితో నాన్నమ్మ అని పిలువమ్మా. బాబాయ్. అవునమ్మా, వచ్చింది మా అన్న సొంత కూతురే అని మా అమ్మ అనుకోవాలి. తన మనవరాల్ని చూడాలన్న ఆరాటంతో అయినా తన స్పృహలోకి రావాలి. ఒక్కసారి పిలువమ్మా. ఆవిడ నీకు సొంత నానమ్మే అనుకో, నువ్వు తన సొంత మనవరాలివి అనుకో. మీ నాన్నమ్మని 15 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాననుకో. ఒక్కసారి పిలువమ్మా ప్లీజ్. నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుందమ్మా. నాకు కూడా నేను చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది. ఒక్కసారి పిలువమ్మా ప్లీజ్. నానమ్మా, నేను వైష్ణవుని వచ్చాను. ఒక్కసారి లేనానమ్మా.